వ్యాపారం మీది, ప్రచారం మాది. జీవన్ టీవీ, జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి. 8688495770 8186051288. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగర స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్పై అమిత్ షా అవమానకరంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 75 ఏండ్లు భారత రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సమయంలో రాజ్యాంగ నిర్మాతను అవమానించేలా వ్యాఖ్యలు చేయటం దారుణమన్నారు. దేశానికి మతోన్మాదం ప్రమాదకరమని వారన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో వామపక్ష నాయకులు, సిపిఎం పార్టీ కార్యదర్శులకు సభ్యులు బవిరి కృష్ణమూర్తి, కె మోహన్ రావు, సిపిఐ సీనియర్ నాయకులు చాపర సుందర్లాల్, ఎం యుగంధర్, కె శ్రీనివాస్, చిక్కాల గోవిందరావు, పి ప్రభావతి, సిహెచ్ అమ్మన్నాయుడు, కొత్తకోట అప్పారావు, అల్లు సత్యం, కె సూరయ్య, ఆర్ ప్రకాష్, ఎం సన్నశెట్టి రాజశేఖర్, సవలాపురం కృష్ణవేణి, ఏతింటి నీలంరాజు, ఎం లలిత, ఎన్వి రమణ, ఎల్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి వామపక్ష నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.